కేసీఆర్ ఇంటికి ఈడీ హరీష్ కేసీఆర్ బీజేపీలోకి ఎవరు వచ్చినా వెల్కమ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఇగో మళ్ళీ కొత్త రాజకీయ వేడి. బద్ధ శత్రువులు ఒకరికొకరు ఉప్పు నిప్పు పడదు. కానీ తెలంగాణలో బీజేపీ బలపడాలంటే పార్టీలో ఎవరు వచ్చినా తీసుకుంటాము. బీజేపీకి సంబంధించి నక్సలైట్లు వచ్చినా సరే, ఉగ్రవాదులు కూడా మారిపోయి బీజేపీలో చేరితే, బీజేపీ సిద్ధాంతాలు నచ్చితే ఎవరైనా సరే తెలంగాణలో ఇప్పటికే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కేసీఆర్, హరీష్ రావు ఎవరు వచ్చినా సరే బీజేపీ పార్టీలో తీసుకుంటామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. పాపం ఇద్దరిని అక్కడ ఓడించినటువంటి వ్యక్తి కాబట్టి మరి అది మీ పార్టీ విధానమా కాదా అనేటువంటి విషయం తెలియదు. కానీ పార్టీ విధానమే అయితే కేసీఆర్ను, హరీష్ను కూడా తీసుకుంటారా? మేము తీసుకుంటామనేటువంటి మాటనే రఘునందన్ రావు క్లియర్గా చెప్తున్నారు. మా పార్టీ విధానాలు నచ్చి ఇళ్ళకి వచ్చి ఎవరు వచ్చినా సరే బీజేపీలోకి అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతాం. తెలంగాణలో అధికారం దిశగా మేము వెళ్తున్నాం కాబట్టి, స్థానిక సంస్థల బలోపేతం మీద దృష్టి పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చినా సరే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే అందరినీ మా పార్టీలోకి ఆహ్వానిస్తామంటున్నారు. మరి కేసీఆర్, హరీష్ రావు వాళ్ళు వెళ్తారా, లేదంటే బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్లో చేర్చుకుంటారా, టీఆర్ఎస్లు బీజేపీలకు పోతారా తెలియదు. కానీ మొత్తానికైతే గంగుల కమలాకర్ ఇక్కడనేమో ఈయన ఆసక్తికరమైనటువంటి హరీష్ రావుని తీసుకుంటారా? మరి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్కి పోతారు. కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. హరీష్ రావు బీజేపీకి పోతున్నాడు, కొంతమందిని తీసుకొని మేము కొంతమందిని కాంగ్రెస్లోకి తీసుకుంటున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ను ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. బీజేపీలోకి హరీష్ రావు వెళ్తాడనేటువంటి కాంగ్రెస్ మాటలకు మళ్ళీ వాద్యం పోసినట్టు అయిపోయింది. హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడా, వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందా? అది హరీష్ రావు గారే క్లారిటీ ఇవ్వాలి. లేదంటే వీళ్ళు రాజకీయంగా పాపం బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ని ఇబ్బంది పెడతాయి. బీఆర్ఎస్ కూడా వాళ్ళ శ్రేణులు కూడా పూర్తి స్థాయిగా నైరాశ్యంలో ఉన్నారు. అధికారం కోల్పోయారు, ఎంపీలు పోయినాయి, ప్రజల్లో మద్దతు కోల్పోయారు. పొద్దు నుంచి రాత్రి దాకా కేసీఆర్ చేసినటువంటి గత 10 ఏళ్లుగా చేసినటువంటి నష్టాలన్నీ ప్రజలకు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి దానిపైన కాంగ్రెస్ వాళ్ళపైన ఆరోపణలు చేస్తారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు వాళ్ళే అధికారులు ఉన్నారు. బీజేపీ అటు 10 ఏళ్ల పాటు అధికారులు ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి తప్పుల్ని చూపిస్తారు.